సరదాగా మొదలుపెట్టిన గుట్కా, ఖైనీ, జర్దా అలవాట్లు చివరకు ప్రాణాల వరకు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ అదే వ్యక్తి కదా! చూడండి 28 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల వయసు అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచే గుట్కా, ఖైనీల అలవాటున్నాయి. రోజుకు 5-10 గుట్కాలు తింటాడు. నోరు తెరవలేని పరిస్థితి, కారం, మసాలాలు తినలేడు. క్యాన్సర్ అనే భయంతో వచ్చాడు. ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్‌లో ఉన్నాడు అతను. వేలు పెట్టండి. ఎన్ని వేలు పెట్టండి. అంతే. 1,000 పడుతుంది. 1,000 పడుతుంది. 4 బయట పెట్టండి. పెట్టండి. బయట పెట్టండి ఇంకా. ఆ. ఇలా గుట్కాలు తినే వాళ్ళలో నోటిలో ప్యాచెస్ స్టార్ట్ అవుతూ వస్తాయి. ఆ ప్యాచెస్ అల్సర్‌గా తయారైపోయి తర్వాత క్యాన్సర్‌కు స్టార్ట్ అయితది. ఇదా లిప్స్ వెనక కైని పెట్టే వాళ్ళలో ఈ విధంగా ప్యాచెస్ వస్తాయి. ఈ వ్యక్తి కంప్లీట్‌గా నోరు తెరవలేని పరిస్థితి. టీత్ గూడా ఈ విధంగా డ్యామేజ్ అయితూ వస్తాయి. గుట్కా, కైనీలు తినడం వల్ల. నాలుక క్యాన్సర్ గూడా ఈ విధంగా వస్తుంది తినేవారిలో. ఖైనీ పెట్టేవారిలో ఈ విధంగా లిప్స్ దగ్గర క్యాన్సర్ వస్తుంది. గుట్కాలు తినే వాళ్ళలో, పొగాకు నమిలే వాళ్ళలో ఈ బుగ్గలో పెట్టి నమలడం వల్ల ఈ విధంగా క్యాన్సర్, అల్సర్‌లు అదేవిధంగా క్యాన్సర్ గడ్డలు గూడా ఈ విధంగా వస్తాయి. మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసైన ఎంతో మందికి గత 33 సంవత్సరాలుగా హోమియో ద్వారా డి అడిషన్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. వెంటనే సంప్రదించండి 9885536313 9866844665.